సింహరాశి వారికి నిజం చెప్పక తప్పటం లేదు. ఆగస్టు 15 లోపు ఈ 3 వస్తువుల్ని మీ ఇంట్లో ఉంటే వెంటనే బయటపడేయండి. లేదంటే కష్టాల పాలవుతారు. ఎన్ని పనులున్నా వెంటనే అవన్నీ పక్కన పెట్టేసి ముందుగా మీరు ఈ వీడియోనైతే చూసేయండి. అవును ఫ్రెండ్స్. సింహరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్ల మూలన అలాగే ఉండకుండా వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీ దగ్గర ఉంచుకోవటం మూలన కూడా మీ జాతకం అనేది ఎంత మారిపోతుందో మీకు తెలుసా? మీ అదృష్టం ఎంత వెనక్కి వెళ్ళిపోతుందో మీకు తెలుసా? దాని గురించే ఈరోజు మనం ఈ వీడియోలో చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. మనం తెచ్చుకునే కొన్ని వస్తువులు, అలాగే మనకు ఇచ్చిన కొన్ని వస్తువులు, దాంతోపాటు మన ఇంట్లో ఉండాల్సిన కొన్ని వస్తువులు, ఉండకూడని కొన్ని వస్తువులు, వీటి మూలన కూడా మన జీవితంలో ఎన్నో రకాల మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ వాటి గురించి అంతగా తెలియకపోవటంతో, అలాగే వాటి పరిణామాలు ఏ విధంగా మనం ఎదుర్కొంటామనేది సంగతి మనకి తెలియకపోవటంతో ఎన్నో తెలిసి తెలియక మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. దాని మూలన మన జీవితం ఎంతో ఎక్కువగా ప్రభావితం అవుతుంది. కానీ వాటి గురించి మనకి ఏమాత్రం కూడా అనుభవం, అలాగే దాని గురించి నాలెడ్జ్ లేకపోవటం మూలన మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తూ ఉంటాము. ఇక మనల్ని మనము తిట్టుకుంటాము. ఎప్పుడు చూసినా మనతోనే ఎందుకు ఇలా జరుగుతుంది? మన పనులు ఎందుకు ఆగిపోతున్నాయి? ఎప్పుడు చూసినా నాకే ఎందుకు అలసటగా ఉంటుంది? ఏ పని చేయాలన్నా చేయకపోవటం, అలాగే చేయాలనిపించకపోవటం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనల్ని మనం అనుకుంటాం. వినటానికి చాలా విచిత్రంగా ఉంది కదా! కానీ ఇది నిజం ఫ్రెండ్స్. సింహరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎంతో నీతిగా, నిజాయితీగా ఉంటారు. ప్రతి పనిని ఎంతో కష్టంగా, అలాగే ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు. కానీ దానికి తగ్గట్ట ఫలితం అనేది వాళ్ళకి దక్కదు. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే ఈ ఆగస్టు 15 లోపు మీ ఇంట్లో ఉండాల్సిన, అలా ఉండకూడని కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మేము చాలా క్లియర్‌గా ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాం. చాలాసార్లు మన ఇంట్లో ఉండకూడని కొన్ని వస్తువులు ఉండటంతో మన జీవితంలో చాలా రకాల మార్పులు చేర్పులు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా గ్రహాలు కూడా మనకి అనుకూలంగా లేనప్పుడు అది మరింత ప్రభావం అనేది చూపిస్తుంది. అయితే ఏంటవి? ఏ 3 వస్తువుల్ని వెంటనే బయటకి తీసేయాలి? అవి మీ ఇంట్లో ఉండటంతో మీకు ఎటువంటి ప్రభావం అనేది కలుగుతుంది? ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా చూద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని రాశులకి సంబంధించిన వీడియోస్ వెంటనే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీరే చూసే ఉంటారు. మీరు ఎంత కష్టపడుతున్నా మీకు కావాల్సినంత ఫలితం అనేది దక్కట్లేదు. అది చదువైనా, జాబ్ అయినా, లేదంటే బిజినెస్ అయినా. దీంతో పాటు మీ ఫ్యామిలీలో కూడా ఎంతో ఎక్కువగా మీకు డిస్టర్బెన్స్ అనేది కలుగుతూ ఉంది. మీరు మాత్రం మీ తరఫు నుంచి ఎంతో నిజాయితీగా ఉంటున్నారు. ప్రతి ఒక్క దానికి మీ పూర్తి 100% వర్క్‌ని అయితే వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మీకు దానికి తగ్గట్టుగా రిజల్ట్ అనేది రావట్లేదు. దానికి కారణం ఏమనుకుంటున్నారు? అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరైతే ఆగస్టు 15 లోపు మీ గ్రహాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా మార్పిడి అనేది జరగబోతుంది. దాని మూలన మీ ఇంట్లో ఇప్పుడు దాకా మీ లైఫ్‌లో ఉన్న ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు సర్దుకుంటాయి. మరైతే కొన్ని వస్తువులు ఏవైతే మీ ఇంట్లోనే చాలా సైలెంట్‌గానే ఉంటూ, అంటే మీకు తెలిసి తెలియక ఎవరైనా గిఫ్ట్ రూపంలో ఇచ్చినా, మీకు నచ్చి తీసుకొని వచ్చినా, లేదంటే ఎవరిదైనా గుర్తుపరంగా మీరు తెచ్చుకొని పెట్టుకున్న సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా సైలెంట్‌గా మీ జీవితంలో, మీ ఇంట్లో ఎంతో ఎక్కువగా అలజడిని సృష్టిస్తుంది. మరైతే నెగటివిటీని కూడా అంతేగా పెంచుతుంది. దీని గురించి ఏమాత్రం మీకు తెలియకుండా మీరు దీని గురించి ఎక్కువగా పట్టించుకోవటం అనేది జరగట్లేదు. అందుకనే ఈ వీడియో మీ దగ్గరికి ఆగస్టు 15కి ముందే వచ్చిందంటే మీరు చాలా అదృష్టవంతులు. మీ జీవితాన్ని మీరు మార్చుకోవటానికి, మీరు చేసే తప్పుల్ని సరిదిద్దుకోవటానికి మీకు ఇదొక మంచి అవకాశం. కాబట్టి దీన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. దాంతోనే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వేటిని ఉంచకూడదు, వేటిని ఉంచాల్సింది ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా తెలుసుకుంటారు. దాంతో వేరే వాళ్ళకి కూడా దీని గురించి చెప్పటానికి మీకు ఉంటుంది. ఇక వాళ్ళ జీవితాన్ని కూడా బాగుపరచడం అనేది మీ చేతుల్లో జరుగుతుంది. మరైతే తెలుసుకుందాం. మొట్టమొదటిది, మీ ఇంట్లో ఎప్పుడు కూడా విరిగిపోయిన విగ్రహాలు, అలాగే చినిగిపోయిన దేవుడు పటాలు అనేది ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు. అవి కానీ మీ ఇంట్లో ఉంటే ఎప్పుడు చూసినా కూడా మనం దైవారాధ్యం ఎంతో ఎక్కువగా చేసుకుంటాం.
దాంతోపాటు దైవానికి దండం పెట్టుకున్నప్పుడు మన మనసులో ఉన్న కష్టాల్ని, అలాగే బాధల్ని ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఆ దేవుడితో తెలియజేసుకుంటాం. అటువంటి విగ్రహాలు, అటువంటి పటాలు ఎప్పుడు కూడా ఉత్తేజంతగా, అలాగే ఎంతో శుభ్రంగా, ఎంతో నీట్‌గా అనేది ఉండాలి. అలాంటి కాకుండా మీ ఇంట్లో ఏముందిలే ఒక చిన్న క్రాచే గదా వచ్చింది, కాస్తే కదా విరిగింది, ఒక చిన్న వేలే కదా ఇరిగింది, మిగతా విగ్రహం అంతా బావుంది కదా! దేవుడి వస్తువుల్ని మనం అలా బయట పడేయచ్చా లేదా అని ఎంతో ఎక్కువగా సతమత పడుతూ చాలామంది వాటిని అలాగే ఉంచేస్తూ ఉంటారు. చినిగిపోయిన పటాలకి టేపులు అంటిస్తూ ఉంటారు. లేదంటే గాజు విరిగిపోతే దాన్ని అలాగే పక్కకు పెట్టేసేసి పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మన దైవానికి సంబంధించింది, అలాగే మన కుల దైవానికి సంబంధించిన ఏ విగ్రహం కానీ, ఫోటో కానీ ఇంట్లో ఉంది అనంటే, దానికి మనం ఎంతో ఎక్కువగా శ్రద్ధ వహించాలి. శ్రద్ధ వహించకుండా వాటిని శుభ్రంగా చేయకపోవటం, అలాగే వాటిని ఉంచేయటం, విరిగిపోయిన విగ్రహాల్ని ఉంచుకోవటం, చినిగిపోయిన దేవుడి పటాల్ని ఉంచటం మనకి ఎంతో ఎక్కువగా నెగటివిటీని ఎక్కువగా పెడుతూ ఉంటుంది. ఎందుకనంటే దేన్నైతే మనం మనసుపూర్తిగా భావించి మంచిగా ఆరాధన చేసుకుంటూ మన బాధల్ని తెలియచేస్తున్నామో అటువంటి విగ్రహాలే సరిగ్గా లేనప్పుడు మీరు ఎంత మాత్రం నిజాయితీగా ఆ దేవుడి దగ్గర ఉన్నారనేది కూడా తెలుస్తుంది. ఎప్పుడు కూడా విగ్రహాలు విరిగిపోయినాయి ఇంట్లో పెట్టుకోకూడదు. దాంతో మీ జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఒడిదుడుకులనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి అలాంటివి ఏవన్నా ఉంటే మొట్టమొదటిగా వెంటనే వాటిని పారే నీటిలో విసర్జనం చేయటమే బెస్ట్ సొల్యూషన్. చాలామంది వాటిని తీసుకెళ్ళి చెట్టు కింద పెట్టేస్తూ ఉంటారు. లేదా గుడిలో చెట్ల కింద పెట్టేస్తూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. ఎప్పుడైనా సరే అలాంటివి ఏదైనా జరిగితే అది కూడా శుద్ధమైన పారే నీటిలోనే వాటిని విసర్జనం అనేది చేసేయాలి. అలా కాకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ పెడితే మాత్రం అది కరెక్ట్ కాదు. దేవుడిది చాలామంది విగ్రహాలు అలాగే ఫోటోలు ఏం చేస్తూ ఉంటారంటే, ఎక్కడికైనా తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు కూడా అన్ని రకాల ప్రతి దగ్గర నుంచి పటాలు తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. దాన్ని ఇంటి నిండా పెడుతూ ఉంటారు. కొంతమందైతే ఏకంగా బెడ్‌రూమ్‌లో కూడా పెడుతూ ఉంటారు. బెడ్‌రూమ్‌లో కేవలం రాధాకృష్ణ బొమ్మ తప్ప వేరే ఏ పటాలు, అలాగే దేవుడు విగ్రహాలు, దేవుడికి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ ఉండనే ఉండకూడదు. అలాగే ఎక్కడెక్కడైతే మనం దేవుడు విగ్రహాల్ని, అలాగే పటాల్ని పెడుతున్నామో ఖచ్చితంగా వాళ్ళు పూజించబడాలి. కానీ అలా మనకి చేయటానికి కుదరదు కాబట్టి ఇంటి నిండా దేవుడు పటాలు పెట్టరాదు. అలాగే మీరు ఏదైనా తీర్థ స్థలాలకెళ్తే అక్కడ దండం పెట్టుకోండి. మనసు నచ్చినట్టుగా చూసుకోండి. ఇచ్చిన కల్లే, వెళ్ళిన కాడ కల్లే అన్ని పటాలని తీసుకొనొచ్చి ఇంటి నిండా అసలు పెట్టకండి. మనం దేవుడు వస్తువు, దేవుడికి సంబంధించిన ఫోటో కానీ, విగ్రహాన్ని కానీ ఎక్కడైనా పెడితే ఖచ్చితంగా దానికి పూజ చేసే మీకు ఏ మాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా చేయగలుగుతాననుకుంటే మాత్రమే వాటిని పెట్టండి. లేదు అనంటే అలా ఇంటి నిండా దేవుడి పటాలు అసలు పెట్టకండి. అలా పెడితే చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. చాలామందికి అనిపిస్తూ ఉంటది. మనం ఏం చేశామో? ఎందుకు మనతో ఇలా అవుతుంది? ఇలాంటి కారణాల మూలన వాళ్ళు చాలా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. ఎవరైనా మీకు గిఫ్ట్ ఇచ్చినా, లేదంటే మీరు ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొనినా, లేదంటే ఎవరికైనా గుర్తుగా మీరు వాటిని పెట్టుకోవాలి అని అనుకుంటే అది వేరే విధంగా చూసుకోండి తప్ప ఇలా మాత్రం చేసుకోకండి. అలాగే చాలాసార్లు మీరు చూసే ఉంటారు. మీ లైఫ్‌లో మీకు ఎంతో ఎక్కువగా అలసట అనేది అనిపిస్తూ ఉంటది. మీరు ఏ పని చేయకపోయినా కూడా ఎప్పుడు చూసినా కూడా మీ బాడీలో మీకు అలసట అనిపించటం. అలాగే దేంట్లో కూడా పని చేయబుద్ధి కాకపోవటం. చాలా ఎక్కువగా చెడు కలలు అనేవి రావటం. లేసిన వెంటనే చిరాకు అనిపించటం. ఇంట్లో భార్య భర్త మీద, భర్త భార్య మీద, లేదంటే పిల్లల మీద ఊరికే కోపం తెచ్చుకొని చిరాకు పడటం. అలాగే నిద్ర పట్టకపోవటం. ఎప్పుడు చూసినా మైండ్‌లో ఏదో ఒక టెన్షన్ నడుస్తూ ఉండటం. ప్రతి ఒక్క పని చేసేయాలి అని అనుకునేదంతా కొలాప్స్ అయిపోవటం. ఇవన్నీ కూడా నెగటివిటీ ఎనర్జీస్‌ని ఇంట్లో క్రియేట్ చేస్తూ ఉంటది. ఆడ కారణం చూస్తే ఏమీ ఉండదు. కానీ మనిషి మాత్రం ఎప్పుడు చూసినా చిరాకుగా ఉంటాడు. ఎప్పుడు చూసినా అవతల వాళ్ళు ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా తనకి నచ్చదు. భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు కాస్త మరింత పెద్దవి అయిపోతాయి. వీటన్నిటికీ కారణాలు ఇంట్లో ఎక్కువగా నెగటివిటీ వైబ్స్ ఉండటం వల్లనే అలా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేసుకోకండి. ఎప్పుడైతే మీరు మీ ఇంట్లో ఉన్న ఇలా ఇరిగిపోయిన విగ్రహాలు గానీ, పటాల్ని కానీ చక్కగా శుభ్రంగా తీసేసి వాటిని విసర్జన చేస్తారో అప్పుడే చూస్తారు కదా!
రాబోయే నెక్స్ట్ 3 రోజుల్లో మీరు ఇవాళ ఈ పని చేశారు అనంటే రాబోయే నెక్స్ట్ 3 రోజుల్లో మీకే మీ పనులు జరుగుతున్నట్టుగా కనపడతాయి. ఇంట్లో ఎంతో ప్రశాంతత కలుగుతుంది. దాంతో మీకు అర్థమవుతుంది మనం చేసిన ఇప్పటిదాకా తప్పు ఏంటి అననేది. ఇప్పుడు అది సరిదిద్దుకున్నాక మీ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ కూడా మీరు ఎంతో బాగా గమనిస్తారు. ఇక రెండోది పెట్టకూడన కొన్ని ఫోటోసు. మహాభారతానికి సంబంధించిన యుద్ధ చిత్రాన్ని అస్సలు పెట్టరాదు. చాలామంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాము. కృష్ణుడు ఎప్పుడైతే అర్జున్ని బోధిస్తూ రథం మీద ఉంటాడో అటువంటి ఫోటోని చాలామంది పెట్టుకుంటారు. యదా యదా ధర్మస్య అని చెప్పేసి శ్లోకం ఉన్న దాన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. కానీ అక్కడ మీరు బాగా గమనిస్తే అది యుద్ధ స్థలానికి సంబంధించిన ఏదైతే పోర్ట్రేట్ ఉందో అది. కాబట్టి ఇంట్లో ఎప్పుడు కూడా యుద్ధానికి సంబంధించిన ఫొటోస్ పెట్టరాదు. ఇంట్లో ఎప్పుడు ఆందోళనని క్రియేట్ అనేది చేయకూడదు. దాంతో పాటు ఎక్కువగా ముళ్ళున్న పటాలు అలాంటే ముళ్ళుకి సంబంధించిన ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో వాటి ఫొటోస్ కానీ లేదంటే ఆ చెట్లను కానీ ఇంట్లో పెట్టరాదు. చాలామంది తాజ్‌మహల్ చాలా అందంగా ఉందని చెప్పేసి తెచ్చుకుంటారు. వాటర్ ఫాల్స్‌ని పెట్టుకుంటూ ఉంటారు. ఒకవైపు పడగ మునిగిపోతున్నట్టు ఉండే ఫోటోస్‌ని కూడా తెచ్చుకొని పెట్టుకుంటారు. నటరాజుడి విగ్రహాన్ని తెచ్చి పెట్టుకుంటారు. ఇవన్నీ అస్సలు పెట్టరాదు. దాంతో పాటు ఎక్కువగా జనాలు క్రూర మృగాలకి సంబంధించిన సింహం లాంటి వాటిని కూడా ఇంట్లో పెడుతూ ఉంటారు. వీటిని అస్సలు ఇంట్లో పెట్టరాదు. ఇందాక మనం తెలుసుకున్నట్టుగా మహాభారతం ఏదైతే ఉందో అది యుద్ధానికి సంకేతిస్తూ ఉంటుంది. అలాగే ముళ్ళున్న ఏవైతే చెట్లుంటాయో అలాగే వాటి పటాలుంటాయో అవి భార్యాభర్తల మధ్యలో ఎంతో ఎక్కువగా మనస్పర్ధలు తీసుకొనొచ్చేదాన్ని సంకేతాన్ని ఇస్తుంది. ఇక తాజ్‌మహల్ చూస్తానికి అది ఎంత అందంగా ఉన్నా సరే అది ఒకళ్ళ సమాధి. సమాధిని ఏనాడు కూడా ఇంట్లో పెట్టరాదు. అది ప్రేమకి చిహ్నం అంటారు. కానీ అది కరెక్ట్‌గా చూస్తే సైంటిఫిక్‌గా చూస్తే అది సమాధి. సమాధిని ఇంట్లో ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే నెగటివిటీ వైబ్స్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇక వాటర్ ఫాల్స్ నీళ్లు ఎప్పుడు కూడా కిందకి పారాడుతున్నట్టుగా ఉండే వాటర్ ఫాల్స్ చిత్రాన్ని ఎప్పుడు ఇంట్లో పెట్టరాదు. దాంతో డబ్బు అనేది ఎప్పుడు కూడా మీకు ఇంట్లో నిలకడగా అనేది అస్సలు ఉండనే ఉండదు. డబ్బు వస్తూనే ఉంటుంది కానీ నిలకడగా ఉండదు. నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా అవి కూడా పోతూ ఉంటాయి. చాలామంది వీటిని కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే వీటికి కూడా చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. మన చుట్టుపక్కన ఉండే వస్తువుల్ని, ఫొటోస్‌ని అలాగే మనుషుల్ని బట్టి కూడా మన జీవితం అనేది చాలా ఎక్కువగా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా కొన్ని విషయాల్ని నమ్మండి. కానీ మరి మూఢనమ్మకాలనైతే నమ్మకండి. మేము కూడా వాటిని ప్రోత్సహించము. మరైతే ఎక్కువగా డీప్‌గా ఉండే వాటర్స్ ఏవైతే ఉంటాయో చాలామంది ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటారు. లోయలాగా ఉండేవి. నీళ్లు ఎక్కువగా లోపలికి వెళ్ళిపోతూ ఏదో బావికి సంబంధించిన అలా లోతైన పటాల్ని పెడుతూ ఉంటారు. అలా పెడితే ఆ ఇంట్లో ఉండే మనుషులకి మరింతగా ఓవర్ థింకింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఫొటోస్‌ని కూడా ఎప్పుడు కూడా పెట్టరాదు. ఇక నటరాజుడు సాక్షాత్తు దేవుడు అని చెప్పేసి మనం పెట్టుకుంటాం. కానీ మనం చూస్తే శివుడిది ఎప్పుడైతే నటరాజుకి సంబంధించిన స్వరూపం ఉంటుందో అది ఉగ్ర స్వరూపం. ఆయన కోపంగా ఉన్నప్పుడు నాట్యం అనేది నటరాజుడి రూపాన్ని ధరిస్తాడు. కాబట్టి అలాంటివి కూడా ఇంట్లో ఎప్పుడు పెట్టరాదు. అలా పెడితే ఎప్పుడు చూసినా కూడా ఇంట్లో ఎక్కువగా చిరాకుగా, చికాకుగా, కోపము, ద్వేషం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నటరాజుడికి సంబంధించిన అలాంటి విగ్రహాన్ని కూడా ఇంట్లో పెట్టరాదు. దీంతో పాటు క్రూర మృగాల్ని చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. మేము సింహం లాంటి వాళ్ళము అని చెప్పేసి ప్రదర్శిస్తున్నట్టు వాళ్ళ గేట్ దగ్గరే ఏకంగా వాళ్ళు సిమెంట్‌తో తయారైన సింహం బొమ్మలు ద్వారాల్లోనే పెట్టుకుంటున్నారు. చాలామంది ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటివి అసలు పెట్టరాదు. దాంతో మీ స్వభావం, మీ మనస్తత్వం ఏదైతే ఉందో అది మరింతగా క్రూరంగా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వస్తువుల్ని, ఇలాంటి ఫోటోస్‌ని ఎప్పుడు కూడా ఎవరైనా ఇచ్చినా తీసుకోవద్దు, ఒకళ్ళకి ఇవ్వనా ఇవ్వద్దు. మీ ఇంట్లో ఉంటే మాత్రం తక్షణం వీటిని తీసేయండి. ఇలా తీయకుండా మీరు కానీ ఇంట్లో ఉంచుకుంటే ఇందాక మనం తెలుసుకున్నట్టు ప్రతి ఒక్క ఫోటోకి ఏ విధంగా మీకు పరిణామాలు ఎదురవుతాయి మనం చాలా క్లియర్‌గా ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి వీటిని అసలు ఇంట్లో ఉంచరాదు. ఇక మూడవది మీ ఇంట్లో మీరు పెట్టకూడని కొన్ని మొక్కలు. అవి ఏంటి అనంటే వెంటనే ఎప్పుడు కూడా మీ ఇంట్లో మీరేదైనా చెట్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటూ ఉంటారు. ఆ సమయంలో అది మీకు ఎంతో ఆకర్షణకి గురవుతారు. వాటిని తీసుకొచ్చుకుంటారు. కానీ మీ దగ్గర టైం లేదు అనన్నా క్లైమేట్ పరంగానే ఏదో ఒక విధంగా ఆ చెట్టు ఎండిపోతుంది. కానీ దాన్ని మీరు అలాగే వదిలేస్తూ ఉంటారు. ఇంట్లో ఎప్పుడు కూడా ఎండిపోయిన చెట్టులు ఉండకూడదు. అలాంటి చెట్లు కానీ ఇంట్లో ఉంటే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఎప్పటికీ కూడా ఆగిపోతుంది. ఇక దీంతో పాటు ఎప్పుడు కూడా
విరిగిపోయిన తలుపులు ఇంట్లో ఉన్న అంటే చాలామందికి డోర్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం కొంచెంగా క్రాక్ అయిపోయి కింద నుంచి చెక్క ఊడిపోయి ఆ విధంగా అలమారల్లో కానీ, తలుపుల్లో కానీ, కిటికీల్లో కానీ ఉంటుంది. ఇది శనిని ఆకట్టుకుంటుంది. ఇలాంటివి ఇంట్లో విరిగిపోయిన తలుపులు, కిటికీలు, అల్మారాలు ఉంటే వాటిని ఎప్పుడు కూడా మీరు ఇంట్లో ఎక్కువ సమయం వరకు ఉంచకూడదు. మీ దృష్టిలో పడంగాల్నే వెంటనే వాటిని మార్చేయాలి. మంచిగా వాటిని శుభ్రంగా తీసేసేసి కొత్త వాటిని పెట్టుకోవాలి. అలా చేసుకుంటే శని ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో ఎప్పుడు కూడా బూజనేది తగిలి ఉండకూడదు. వేలాడుతూ ఉండకూడదు. చాలామంది ఇంట్లో బూజుల్ని అలాగే వదిలేస్తూ ఉంటారు. అలా అస్సలు ఉంచకూడదు. ఇంట్లో మరింతగా బూజులు వచ్చినప్పుడు ఇంట్లో మరింతగా నెగటివిటీ వైబ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అలా కూడా ఎప్పుడు పెట్టుకోకండి. ఇక ఇంట్లో చాలామంది ఈ మధ్య క్యాక్టస్ ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయిందని చెప్పేసి క్యాక్టస్‌లు ఎన్నో రకాలవి తీసుకొచ్చుకుంటూ ఉంటారు. దాని నిండా ముల్లులే ఉంటాయి. కాకపోతే దానికి వాటర్ ఎక్కువ పోయాల్సిన అవసరం ఉండదు. దాంతో పాటు అవి ఎక్కువ కాలం జీవిస్తాయి అనని చెప్పేసి తీసుకొని వస్తారు. అలోవెరా మన ఒంటికి చాలా మంచిది కదా అని చెప్పేసి తెస్తుంటారు. సరిగ్గా గమనిస్తే అలోవెరా చుట్టూ కూడా ముళ్ళులుంటాయి. ముళ్ళుండే ఎటువంటి చెట్టుల్ని ఇంటి వాకిట్లో కానీ, ఇంటి గుమ్మం దగ్గర కానీ, ఇంటి లోపల కానీ ఈ మధ్య అయితే చాలామంది ఆఫీసుల్లో కూడా తీసుకువెళ్ళి చిన్న చిన్నగా పెట్టుకుంటూ ఉంటారు. బట్ వాటిని ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయండి. ఎప్పుడు కూడా మంచిగా పువ్వులు కాసే, అలాగే కాయలు కాసే చెట్టుల్నే ఇంట్లోగా పెట్టుకోవాలి. పాలు గారే వాటిని కూడా ఇంట్లో ఏనాడు కూడా పెట్టుకోకూడదు. పొద్దున్నే నిద్ర లేసినప్పుడు మీకు పాలు గారే చెట్లు, ముళ్ళుండే చెట్లు కనపడరాదు. కాబట్టి మంచిగా ఎక్కువగా సుగంధాన్నిచ్చేది, మంచి మంచి పూలు వచ్చే చెట్లు మాత్రమే పెట్టుకోవాలి. లేదు అని అనుకుంటే అసలు పెట్టరాదు. మీరు ఏమాత్రం కూడా చెట్టుల్ని మెయింటైన్ చేయలేనప్పుడు అసలు తాకండి. మీకు తెలిసి తెలియక చేసే పొరపాట్ల మూలానే మీ జీవితం ఎంతో ఎక్కువగా ప్రభావితం అవుతుంది. కాబట్టి వీటిని చాలా ఎక్కువగా జాగ్రత్త వహించండి. దీంతో పాటు మీరు కొన్ని పరిహారాలైతే చేయాల్సిందే. అది ఏంటి అనంటే సాయంత్రం పూట చక్కగా మీ ఇంటి గుమ్మం బయట ఒక మంచి నేతి దీపాన్ని వెలిగించండి. కానీ దాని ఒత్తు బయటికి వైపు చూస్తున్నట్టుగా పెట్టండి. అంటే మీ ఇంటి ద్వారం ఏదైతే ఉందో దానికి ముందు నేతి దీపాన్ని పెట్టి ఆ ఒత్తుని మీ ఇంటికి ఆపోజిట్ సైడ్‌లో అంటే దీపం మీ వాకిటికల్లే ఉండాలి. ఒత్తు ఎదురుగా ఉండాలి. ఆ విధంగా మీరు నేతి దీపాన్ని వెలిగించుకొని పెట్టుకోండి. ఇక ఇంకొక దీపాన్ని పెట్టాలి. అది మీరు మీ ఇంట్లో ఉన్న దక్షిణ దిశలో పెట్టండి. కానీ దాన్ని వెలిగించినప్పుడు దాని ఒత్తు మాత్రం ఉత్తర దిశకల్లే కనపడేలాగా పెట్టండి. ఇలా పెడితే ఉన్న నెగటివిటీ అంతా పోతుంది. ఇంట్లో ఎంతో ఎక్కువగా ప్రశాంతత కలుగుతుంది. సౌత్ నుంచి నార్త్‌కి మీకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా మీ ఎదుగుదల అనేది పెరుగుతూ ఉంటుంది. కింద నుంచి పైకనమాట అర్థం. కాబట్టి వీటిని రెండిటిని వెంటనే ఖచ్చితంగా 11 రోజులు చేసి చూడండి. మీ జీవితంలో ఎంత ఎక్కువగా మార్పులనేది మీరు చూస్తారు. దాంతో పాటు మీరు చేయాల్సిన మరొక పని పూర్తి హాల్‌లో అంటే మీ ఇంటి ఏదైతే సెంటర్ ఉంటుందో అక్కడ హాల్ మధ్యలో మీరు కర్పూరం అలాగే వెలిగించిన తర్వాత దానిపైన కాస్త సాంబ్రాణి వేసి ఇంటి నిండా మొత్తం చూపించండి. ఇప్పటిదాకా మీకు తెలిసి తెలియక చేసిన పనులు, పొరపాట్ల మూలన మీ ఇంట్లో స్ప్రెడ్ అయిన ఏదైతే నెగటివిటీ ఉందో అదంతా పోతుంది. దాంతో ఎప్పుడైతే మీరు ఇంటి నిండా కర్పూరం, సాంబ్రాణి చూపిస్తారో ఇల్లు అనేది శుద్ధయిపోతుంది. ఇక మరుసటి రోజు పొద్దున్నే లేచిన తర్వాత సూర్యుడు ఉదయించక ముందే మీరు నిద్ర లేసి మీ ఇంట్లో స్వచ్ఛమైన నీటిని తీసుకొని మీ వాకిట్లో చల్లండి. దాంతో మీ ఇంటిలో వాకిట్లో ఉండాల్సిన కాస్త కూస్త నెగటివిటీ ఏదైతే ఉంటుందో అది కూడా పోతుంది. ఇక చాలా మంచిగా మీకు గుడ్ వైబ్స్ అనేది ఆకర్షణ అనేది అవుతుంది. మీ ఇంటి గుమ్మంలోంచి కూడా మీకు మంచి అనేది వైబ్స్ అనేవి వచ్చి పాజిటివిటీ పెరుగుతుంది. దీంతో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని హనుమాన్ చాలీసాని పఠించటం. ఎప్పుడు కూడా ఆంజనేయుల స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన చిరంజీవి. ఆయన ఈనాటికి కూడా చిరంజీవులు అని చెప్పేసి మనందరం నమ్ముతూ ఉంటాం. అటువంటి ఆయన్ని మనం ఎప్పుడైతే హనుమాన్ చాలీసాని పఠిస్తూ ఉంటామో మన చుట్టుపక్కన ఎప్పుడు కూడా శత్రు బాధ అనేది ఉండదు. అకాల మృత్యు అనేది ఉండదు. ఇక శత్రు నాశనం అనేది జరుగుతుంది. మనకి ప్రతి చెడు నుంచి కాపాడుతుంది. అలాగే ఎవరైతే మీలో హనుమంతుడు భక్తులు ఉన్నారో వెంటనే కమెంట్ బాక్స్లోకి వెళ్ళి జై శ్రీరామ్, జై హనుమాన్ అని చెప్పేసి ఖచ్చితంగా టైప్ చేయండి. ఆ హనుమంతుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు కలుగుతాయి. ఇక దీంతో పాటు మీరు చేయాల్సిన మెయిన్ పని దీన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీకు సంబంధించిన పాత వస్తువులు, బట్టలు, చెప్పులు ఏదైనా సరే పాతవి ఎప్పుడు కూడా ఒకళ్ళకి దానం చేయకండి. దాంతో దరిద్రం పెరుగుతుంది.
అలాగే మనం చాలాసార్లు అనుకుంటాం, మనం వాడట్లేదు కదా పేదవాళ్ళకి ఇద్దామని చెప్పి. ఒకళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటే, దానం చేయాలి అని అనుకుంటే మంచివి, కొత్తవి ఇవ్వండి. మీరు వాడేసి తీసి పడేసినవి ఇస్తే మీకు ఏమాత్రం కూడా కలిసి రాదు. సో, సింహరాశి వాళ్ళు చూశారు కదా! ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి వస్తువుల్ని ఇంట్లో ఉంచాలి, ఎటువంటి వస్తువుల్ని ఇంట్లో ఉంచరాదు. అలాగే ఎటువంటి దీపాల్ని పెడితే మీకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. సో, మీకోసం మేమెంతో కష్టపడి ఈ వీడియోని చేశాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన సింహరాశి వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కానీ ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే వెంటనే ఆ హనుమంతుడిని స్మరించుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.